సిసిఎస్ నుంచి డేటాని బీడబ్ల్యూకి తెచ్చుకొని రిపోర్టింగ్ చేద్దాం లేదు దీంట్లో యాంగ్ చేద్దాం అనుకున్నాం మంచి. సో ఇది ఈసీ సిస్టమ్ ఎక్కడైనా కానీ ఈసీసీ అని ఉంది, పక్కన ఏమైనా ఉన్నాయి అనుకో, ఏమైనా కొన్ని ఫీచర్స్ కానీ ఏమైనా ఉన్నట్టు. ఇంకోటి ఇక్కడ ఎస్ఎల్టీ ఉంది కదా, సో ఎస్ఎల్టీ ఏంటంటే ఎస్ఏపి ల్యాండ్స్కేప్ ట్రాన్స్ఫర్మేషన్ అని. ఓకే, మనం దీంట్లోకి వచ్చేసాము. సో ఫస్ట్ లాగిన్ అవుతాం. డైవర్స్ అవుతుంది. డైరెక్ట్గా టేబుల్ క్రియేట్ చేస్తుంది. టీ కోడ్స్ వచ్చాయి, టేబుల్ టీ కోడ్ SC11 టేబుల్ క్రియేట్ చేయాలి. ఈసీసీలో బీడబ్ల్యూ కూడా SC11 వాడచ్చు, చూపిస్తుంది కూడా. టేబుల్ నేమ్ ZBPK VBK అండర్స్కోర్ TB TBAK TB క్రియేట్. సో ఇవన్నీ తెలుసు. డెలివరీ క్లాస్ మనం ఏ డేటా క్రియేట్ చేసుకుని ప్యూర్గా. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ తెలియకపోయింది అనుకో, జస్ట్ దీని నుంచి ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాం, అప్లికేషన్ కాంపోనెంట్ టేబుల్ మాస్టర్ ట్రాన్సాక్షన్. ఓకే, సెలెక్ట్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్, ఫ్యూచర్లో మనం మెయింటెనెన్స్ చేయాలన్నా డిస్ప్లే చేయాలన్నా. ఇక నెక్స్ట్ ఈ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఫిల్ చేసుకుని మాస్టర్ని యాక్టివేట్ చేసాం. ఏదో ఒక డేటా ఫీల్డ్స్. సో నేను ఒక 3 ఫీల్డ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ తీసుకున్నాను. ఓకే, ఐడి, నేమ్, ప్రైస్. ఓకే, సరే జనరల్ తీసుకుంటాను. ఇలా నేను కరెన్సీ ఏమి తీసుకోవడం అది కూడా తీసుకుంటాను, కొంచెం అర్థమవుతుంది. కరెన్సీలు కూడా తీసుకో, యూనిట్ తీసుకో, క్వాలిటీ బదులు. అమౌంట్, అమౌంట్ టైప్, క్వాంటిటీ, టైప్. క్వాంటిటీ టైప్ ఏంటంటే ఒకసారి పీసెస్ ఉంటాయి, ఒకసారి యూనిట్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఏమంటారు కేజీస్ ఉంటాయి. యూనిట్స్ అయ్యే కదా, కేజీస్. సో ఇప్పుడు దీంట్లో నేను ప్రైమరీ ఐడి తీసేసుకుంటాను, మిగతా డిఫరెన్స్ అనవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఏది తీసుకున్నామో డేటా ఎలిమెంట్ ఆల్రెడీ చెప్పిన. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం SC11 క్రియేట్ చేసేప్పుడు డేటా టైప్ అని ఉంటుంది, అక్కడ ఎలిమెంట్ క్రియేట్ చేయొచ్చు. అది కూడా చూపిస్తాను. సో డేటా టైప్ ఉంది కదా, ఈ టైప్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ నేను ఒకటి క్రియేట్ కొడతాను. క్రియేట్ కొట్టేప్పుడు నీకు టైప్ అడుగుతుంది, డేటా ఎలిమెంట్. ఇక్కడ క్రియేట్ చేసినాం అనుకో, 1 టైం డేటా ఎలిమెంట్ క్రియేట్ చేసినాం అనుకో, నీకు అక్కడ ఏమవుతుందంటే నీకు కావాల్సిన క్యారెక్టర్ టైప్, నీ లెంత్ అవన్నీ మార్చి నువ్వు ఎంటర్ చేయవలసింది. డైరెక్ట్ ఈ డేటా ఎలిమెంట్ దీంట్లో కొట్టేసినాం అనుకో, ఈ డేటా ఎలిమెంట్లో కొట్టేసినాం అనుకో, ఆటోమేటిక్గా దాని టైప్ లెంత్ అయ్యే వచ్చేస్తుంది. ఎందుకంటే మనం క్రియేట్ చేసినాం కాబట్టి. సో మనం ప్రజెంట్ అది చేయడం ప్రీ డిఫైన్ వాడుతున్నాం. క్యార్ తీసుకుంటాం. సో ఇక్కడ నీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏ డేటా టైప్స్ చూడాలనుకుంటే, సో ఈ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే, దీంట్లో మేజర్లుగా క్యార్, కరెన్సీ, క్వాంట్స్. ఇదో క్వాంట్స్, ఈ క్వాంటిటీకి క్వాంట్స్, దాని రెఫరెన్స్ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. ఓకే, ఈ టేబుల్స్ ఇప్పుడు క్యార్ తీసుకున్నా. ఫస్ట్ క్యార్ లెంత్ ఎంత తీసుకున్నాము, 4 తీసుకున్నాము. సో నేమ్కి క్యార్ ఎంత ఒక 10 తీసుకుంటాను ప్రజెంట్. జెండర్కి క్యారెట్, మ్యాథ్ ఆపరేషన్స్ ఏముంటారు కాబట్టి ఏం పెద్ద ఫరక్ ఏం ఉండదు. జెండర్కి 2 MFI తీసుకుంటాం అంటే జస్ట్ 2 తీసుకుంటాం. అమౌంట్కి ఇంపార్టెంట్, అమౌంట్కి ఇంటూ తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని కంపెనీస్ వేరే ఏమంటారు వేరే కంట్రీస్లో కూడా బిజినెస్ చేసుకుంటుంటాయి కాబట్టి మీకు కరెంట్ అక్కడ అమౌంట్ డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి SAP వాళ్ళు ఒక డేటా టైప్ పెట్టినది కరెన్సీ. దీనికి రెఫరెన్స్ అంటే అది ఏ కరెన్సీ టైప్ అనేది తెలుసుకునే దానికోసం CUKY ఇది ఒక డేటా టైప్. సో ఈ CURL అనే దానికి డిఫాల్ట్ 17 డెసిమల్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. డెసిమల్స్ తీసుకోకపోతే నీకు రూపీస్లో కావాలి, కొన్నిసార్లు థౌజండ్స్లో ల్యాక్స్లో డిఫరెన్స్ వస్తుంది. ఈ CUKYకి నువ్వు ఇచ్చినా ఇకపోయినా అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది.
సో క్వాంటిటీ కూడా క్వాంట్స్ అనేది క్వాంట్స్ తీసుకోవాలి. సో దానికి నువ్వు లెంత్ ఎంత తీసుకుంటావు నీ ఇష్టం. 4 తీసుకున్నాము. దీనికి ఈ క్వాంటిటీని కూడా మనం రెఫర్ చేసుకుంటే ఒక యూనిట్ 4 డేటా టైప్ ఉంటుంది యూనిట్. సో ఇప్పుడు మ్యాథ్స్ దీనికి మనం ఎంటర్ చేయాలి తీసుకుంది. దీనికి కూడా మ్యాథ్స్ అయితే తీసుకోవాలి డిఫాల్ట్. కానీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తాను, కరెన్సీ క్వాంటిటీ ఉంది కాబట్టి నేను రెఫర్ చేసుకున్నానికి వెళ్తాను. సో మళ్ళీ ఒకసారి కానీ తీసుకోవాలి మనమే తీసుకుంటాం. మనం ఈ ట్యాబ్ని ఎందుకు చెక్ చేయాలి, మన దగ్గర కరెన్సీ ఉంది క్వాంటిటీ ఉంది, ఆ రెండింటిని మనం రెఫరెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే టేబుల్స్లో ఒకసారి మీకు ఎర్రర్ వస్తుంది, మ్యాక్సిమం నెంబర్ 3 అంట. సో దీనికి 3 కన్నా ఎక్కువ ఇవ్వబడుతుంది. సో 3 సో మీకు మిగతా అన్ని గ్రేడ్ అవుట్ అయింది. ఓన్లీ ఈ అమౌంట్ కాడ ఈ క్వాంటిటీ దగ్గరనే అవైలబుల్. ఈ టేబుల్ ఏం టేబుల్ ప్రజెంట్ మనం ఈ టేబుల్ చూసాను, నువ్వు వేరే టేబుల్స్ని కూడా రెఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బీబీకే బీబీఏపీ అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. అప్పుడు ఒక టేబుల్లోనే నీకు ప్రైస్ ఉంటుంది. నువ్వు చేసుకోవాలి. ప్రజెంట్ ఈ టేబుల్లో తీసుకున్నాను ZBY_TV. సేమ్ కింద కూడా అదే టేబుల్ ZBB _BBAK_TV చెప్పు సార్ _BBAK స్పెల్లింగ్ BB సో దీని ఫ్రెండ్స్ క్వాంటిటీ సార్ అమౌంట్ టైప్ చేసుకోవాలి. చెప్పవచ్చు మనకి ఏమైనా అడ్రస్ ఇప్పుడు వరకు మనం ఏం చేసినాం, ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం, టేబుల్లో స్ట్రక్చర్ క్రియేట్ చేసేసినాం, మనకి ఎర్రర్స్ ఏం రాలా, చెక్అవుట్ చేసినాం అంతా యాక్టివేట్. సో యాక్టివేట్ చేసిన సో ఇక్కడ మనం ప్యూర్గా చెప్పాలా, మనం ఏం చెప్పాలంటే అది మాస్టర్ డేటా లేకపోతే ట్రాన్సాక్షన్ ఇది అన్ని కార్డులు అన్ని ఆధార్ కార్డులు అన్ని రెడీ చేసి పెట్టాం. సో మన టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది స్ట్రక్చర్. దాంట్లో మనం డేటా ఎట్లా ఇస్తాం. సో నీకు యూటిలిటీస్ ఉంటుంది. యూటిలిటీస్లో టేబుల్ కంటెంట్ ఉంటుంది. ఈసీసీలో టేబుల్ మనం మాన్యువల్గా ఎంటర్ అంటే మనం ఈ టేబుల్ క్రియేట్ చేసినాక ఎంట్రీ సెట్ చేయాలని కొద్ది కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. అప్పుడు ఈ పేజీకి రా, ఈ పేజీకి వచ్చేది. ఎందుకంటే ఒకవేళ ఇది సేవ్ చేసినాం అనుకో, ఒకసారి యాక్టివేట్ చేసినాం అనుకో, డిస్క్రిప్షన్ పేజ్ అప్పుడు నీకు తెలియదు ఎట్లా ఎంటర్ చేయాలని. సో ఈ పేజీలో ఉండేసి యూటిలిటీస్కి వెళ్ళేసి టేబుల్ కంటెంట్స్ ఉంటుంది, క్రియేట్ ఎంట్రీస్. సో ఇది ప్రైమరీ. ఓకే, ప్రైమరీ ఐడి యూనిట్. సో 1 2 అటాచ్ చేసుకున్నాం పాస్వర్డ్తో. నేమ్ ఏబీసీ. సో జెండర్ పెడతాం. 2 తీసుకున్నాం. అమౌంట్ 1500. అమౌంట్ టైప్ క్వాంటిటీ పీస్ తీసుకుంటావా ఏం తీసుకుంటావా అని ఇష్టం. దీనికి ఏమి ఇచ్చినాం మనం 4 ఇచ్చినాం. కింద దానికి క్వాంటిటీ ఎన్ని ఇచ్చినాం 3 ఇచ్చినాం. ఈ 4 సెట్ ఏమైనా తీసుకో. క్వాంటిటీ ఎంత ఇచ్చినాం, క్వాంటిటీ ఎంత తీసుకోండి 10 తీసుకో. 10 పీసెస్ యూనిట్స్ 3 పీసెస్ పీసీఎస్ యూనిట్స్ పీసెస్ ప్రజెంట్ పీసెస్ తీసుకున్నాం పీసీఎస్. ఓకే, సో నేను దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ సో ఇంకొండి నెక్స్ట్ ఇంకొక 5 తీసేసుకున్నాం. ఫస్ట్ ఇది మీరు తీసుకున్నాం 2000 USD తీసుకున్నాం. సో
అది తీసుకున్నాం, రిపోర్ట్ చేసాం, 2 చేసినాం కదా, 2 చేసినాం. ఓకే, ఏం కావాలి. ఆల్రెడీ ఓకే. ఫ్రేమ్ డేటా దాన్ని డేటా క్రియేట్ అయిపోయింది. ఈ డేటా మన టేబుల్ ఉందా లేదా చెక్ చేసుకున్నాం. సో దానికి ఏం చేయాలంటే ఫస్ట్ కంటెంట్స్ లేవు, డేటా ఉందా లేదా, నెంబర్ ఆఫ్ 5 ఉన్నాయి. సరే ఆ డేటా ఎట్లుంది దాని ముఖం చూడాలి. సో ఇది ఒకటి నేమ్, ఒకటి జెండర్ ఉంటుంది. సో ఇది ఒక బేసిక్ డేటా. ఇప్పుడు ఏం చేయాలంటే దీనివల్ల మనం ఎక్స్ట్రా చెక్ దానికి స్లాష్ అంటే కలిస్తే ఎంట్రీ చేయాలి. ఆర్ఎస్కేలో మనం ఫస్ట్ ఒక డేటా ఒక ఏమంటారు డేటా సోర్స్ క్రియేట్ చేయాలి. స్లాష్ ఆర్ఎస్ కోడ్ _ds క్రియేట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట. సరే DSS ఇస్తాం. ఇది తెలుసు మీకు ఆల్రెడీ ఏ మాడ్యూల్ అని. ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ పెట్టినాను, అది ఎర్రది ఓకే, అది కూడా చూడాలి. డేటా దేర్ ఇస్ నో అప్లికేషన్ కాకుండా కాబట్టి ఎలాంటి మాడ్యూల్స్ ఉంటాయి ఈ రెఫరెన్స్ కరెక్ట్గా స్మాల్ లెటర్స్ ఇచ్చినా తీసుకుంటాం, ఎందుకంటే ఇది కేర్ క్యాపిటల్ లెటర్స్గా కన్వర్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ టేబుల్ నేమ్ అయితే ZVI_DB. గ్రే అవుట్ అయింది అది. ఓకే, ZVI_TB. దీని ఇప్పుడు మనం డైరెక్ట్ ఉంటుంది మన దగ్గర ఉంది. మన టేబుల్ డేటా సోర్స్ మన టేబుల్ పెట్టేసాం. సో మనం డేటా మళ్ళీ బీజేపీలో ఎంప్లాయీ మెయింటైన్ చేయాలి. వాళ్ళకు తెలుసు ప్రాజెక్ట్ అర్జెంట్ ఉన్నప్పుడు రియల్ మ్యాన్ అయితే రాడు, ఎందుకంటే రియల్ మ్యాన్కి సర్వీస్ బేస్ కంపెనీలో 90 days నోటీస్ పీరియడ్, ప్రోడక్ట్ బేస్ కంపెనీలో 60 days నోటీస్ పీరియడ్. ఆ పక్కన మనకి ఇక్కడ డేటా థర్డ్ పార్టీ వాళ్ళు అయితే వచ్చేసింది. 30 days 50 days వచ్చేసి మన డేటా సోర్స్ నేమ్ ఇది. అంటే సో ఆల్ఫాబెటిక్ ఫార్మాట్లో వచ్చింది. జస్ట్ నేను ఎగ్జిక్యూట్ చేసాను. 5 రికార్డ్స్ ఉన్నాయి, 5 రికార్డ్స్ వచ్చినాయి. రికార్డ్ చూడాలంటే మన డేటా వచ్చి. సో ఒకసారి దీన్ని ఆ ఎస్డీలో ఉందా లేదా చెక్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్టెండ్ చేయడం ఇట్లుంది. కంట్రోల్ ఇచ్చి డేటా సోర్స్ని సెర్చ్ చేసి చూపిదు. ఓకే, చూపించాలి. ఎందుకు చూపించాలి? ఇక్కడ ఏంటంటే వీడు సెర్చ్ పెట్టాలంటే అన్నీ ఓపెన్ అయితేనే చూపించగలదు. కాబట్టి దానికోసం దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటాను. ఓకే, ఎక్స్పాండ్ చేసుకొని అంత ట్రీని ఇప్పుడు కంట్రోల్ చేసి సైడ్ చూపిస్తారు. ఓకే, సరే DSS కదా, సరే అది కూడా మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇది చూపించింది కదా, సేమ్ అదే చూపిస్తాను. సో నేను ఇప్పుడు డిస్క్లోజ్ చేస్తాను, అంతా క్లోజ్ చేస్తాను. సో ఇది ట్రీ మొత్తం ఎక్స్పాండ్ అయితే నీకు కరెక్ట్గా ఫైండ్ అనేది వర్క్ అవుతుంది, అయితే కాదు. సో మన దగ్గర ఆల్రెడీ మనం ఏం చేయాలి? BW చేసాం, BW ఓకే ఇది చేసుకున్నాం. సో ఇక్కడ
వాళ్ళైతే 200 ఇస్తారు 200 తెలిసి అలాగే కొన్ని ఎక్స్టెండ్ వస్తాం ఇక్కడ 30 ఏం కాదు. సో ఇక్కడ మనం రెప్లికేట్ చేయాలంటే డేటా సోర్స్ ఆర్డర్ చేసి మీ డేటా సోర్స్ సో టేబుల్ మనకి సోర్స్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఇప్పుడు మనం సింపుల్గా చేసేస్తాను అప్పుడు మాత్రం కొద్ది కష్టం ఉంటుంది. సో డైరెక్ట్ రెప్లికేట్ సో మనం దీన్ని రెప్లికేట్ చేసేస్తాం. సో దీన్ని రెప్లికేట్ చేసిన తర్వాత దీన్ని సర్చ్ చేయాలి ఎక్కడ ఉందని. మీకు ఆల్రెడీ ముందు చూపించాను ఈ డేటా సోర్స్లోకి వెళ్ళి ఇక్కడ సర్చ్ చేస్తే మీకు టైం పడుతుంది. అదే కానీ ఈ ఫైండ్లో సర్చ్ అంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది. మనం ఇక్కడ చేసేది డేటా సోర్స్ టేబుల్కి సోర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సోర్స్లో నీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. టేబుల్స్లో ఒక్క టేబుల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది. డేటా సోర్స్ సర్చ్ వచ్చేసి అది యాక్టివ్ కలర్ ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేయాలంటే ఇది యాక్టివ్గా లేదు, దీన్ని యాక్టివేట్ చేసిన మీకు అర్థం కాదు. చెక్కాలి చేంజ్ కొట్టాలి. చేంజ్ కొడితే నీకు అప్పుడు ఇది యాక్టివేట్ అయ్యింది. బటన్ అనేది గ్రేడ్ అవుట్ కాకుండా వచ్చేసారి. ఇప్పుడు నువ్వు యాక్టివేట్ చేసేసుకోవాలి. ఏ వార్నింగ్స్ ఏం కాదు. సో ఇక్కడ ఇది రెడ్ ఉంటే మీకు ఎల్లో వస్తే అప్పుడు డేటా యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిపోయిన డేటా రాదు. ఇదేది డిఎస్ఎల్ ఏముంటుంది, రిక్వెస్ట్ ఉంటుంది మనం మీద రైట్. సో తర్వాత ఇది ఫస్ట్ మనం ఇంకో ప్యాకేజ్ ప్రింట్ చేయాలి. ఏమైనా చేయొచ్చు దానికి. సో షెడ్యూల్కి వెళ్ళేసి స్టార్ట్ కొట్టేసాను. నాకు డేటా వచ్చేసింది. పిఎస్ఎల్సి నాకు డేటా దాన్ని చూడాలంటే ఇంకా ఇట్లా కాదు వచ్చింది. ఇక్కడ మెయింటెనెన్స్ పిఎస్ అంటే పిఎస్ఏ మెయింటెనెన్స్ అడిగి వెళ్ళి పిఎస్ఏ టేబుల్ 5 కాదు. ఈ విధంగా డేటా చూస్తాం. ఈ విధంగా మనకి డేటా వచ్చింది. ఇప్పుడు దీన్ని రిపోర్టింగ్ అంటే సో దాని ఫస్ట్ ఇదేంటి బీడబ్ల్యూ క్లాసిక్ బీడబ్ల్యూ కాబట్టి 7.5 వర్షన్ లోపల కాబట్టి మనకు ఒక టూల్ కావాలి. దానికి టెక్స్ట్ అనలైజర్ అని డిజైనర్. ఓకే, దీనిలోకి వెళ్ళేసి నీ డేటా దేంట్లో ఉంది బీడబ్ల్యూ. ఓకే, ఇప్పుడు నీకు ఈ నెట్వర్క్ 7.5 వరకు మనం బెక్స్బెరీ క్రియేట్ చేయాలంటే దీంట్లోనే. తర్వాత దానిపైన దాంట్లో హనా స్టూడియో కానీ ఎక్లిప్స్ కానీ. సో ఇక్కడ ఏముంది ఎంపీగా ఉంది. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, క్రియేట్ ఇక్కడికి వచ్చి నీ నేమ్ చెప్పు. దాని నేమ్ డేటా సోర్స్ ZB_DSS. డేటా సోర్స్ మీద క్రియేట్ చేయలేము అనుకుంటా. డేటా డిఎస్ఓ కానీ క్యూబ్ కానీ మీద